ఓహోహో ఎలక్ట్రిక్ కోల్గేట్ కాదు టోల్ గేట్. ఎస్, దిస్ ఇస్ విజయవాడ హైవే టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ అంటా నేను. అంటా ఇందిరా ఫస్ట్ కోల్గేటే. కోల్గేట్ కాదు టోల్ గేట్. అమ్మో, అన్నీ రివర్స్ వచ్చేది కూడా నాకు కనిపించలేదు. అసలు ఎక్కడుందరా? అవతల ఉందా? కనిపించలేదు. అంటే నార్మల్గా వచ్చేస్తున్నా, అదే లైన్ అనుకున్నా, బట్ నో, ఇట్ వాజంట్. వర్షం అయితే లేదు బాయ్స్, సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పటికైతే ఇలాగే ప్రయాణం కొనసాగిందంటే ఇట్ ఈస్ గుడ్. బుడద బుడద అయిపోతున్నాయి బండ్లు అయితే. నా బండి అయితే ఇప్పటికిప్పుడే గలీజ్ అయిపోయింది చాలా. మొత్తం హెడ్ లైట్ బండి, నాకు ఎందుకో బోర్బాన్ వాసన వస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ బోర్బాన్ ఆర్ ఫ్యాక్టరీస్ ఏదైనా స్మెల్ తెలియదు కానీ మొత్తం బోర్బాన్ బోర్బాన్ వాసన వస్తుంది. గుండాల బావి అంట ఊరి పేరు. కళ్ళు యాక్చువల్ అక్కడక్కడ చెట్లు కనిపించాయి ఇప్పుడే. బంచ్ ఆఫ్ రెడ్డి బావి అంట. పక్క పక్కనే ఉన్నాయి పేర్లు. దాని పెద్ద బాగుంది మా ఊర్లో. 6000 to 7000 ఆర్పిఎం. అంతకు మించి ఐఎమ్ నాట్ హిట్టింగ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు హిట్ కూడా. ఎందుకంటే ఈ సర్వీస్లో ఇది నా సెకండ్ టైం. సో మొన్న వెళ్ళేసిన తర్వాత మళ్ళీ నేను సర్వీస్కి ఇవ్వలేదు. అంటే ఐ స్టిల్ గాట్ కిలోమీటర్స్ లెఫ్ట్ ఫర్ ది నెక్స్ట్ సర్వీస్. బట్ ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఇవన్నీ నేను ఇంట్లో చేసుకున్నాను. లూప్ క్లీన్ చేసుకున్నా. సో అందుకే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఫర్ టుడేస్ రైడ్. ఒక్కొక్క ప్రాబ్లం ఏంటంటే నాకు మోస్ట్లీ తెలిసినంత వరకు ఈ రైడ్లో మైలేజ్ రాదు. ఆయిల్ ఫ్యూల్ సప్లై అనేది ఎందుకు ఆడ్గా అవుతుంది. అది ఈ సర్వీస్ చూపించాలి. ఎక్కువ పెట్రోల్ సప్లై వెళ్ళిపోతుంది, అప్పుడప్పుడు ఎక్సలేటర్ కూడా ల్యాగ్ అవుతుంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నో మైలేజ్ ఫర్ దిస్ రైడ్. అంటే మరీ రాదు అన్నాను, బట్ స్టేబుల్గా ఉండదు అని ఐ మీన్. 45 రావచ్చు, 50 రావచ్చు, అట్లా అంటున్నా. అంటే ఎలా చెప్పగలవు అంటే, ఒక లీటర్లో ఒకసారి పెట్రోల్ ఎక్కువ పూజ చేసేసింది అనుకో, అక్కడ నాకు లీటర్లో కొంచెం పెట్రోల్ పోయినట్టే. సో అట్లా చెప్తున్నా. దొడ్లా దొడ్లా ఉంది ఇక్కడ. వర్షం పడిందంటే యాక్షన్ కెమెరా తీసి లోపల నూకుడే. అంటే మరీ ఎక్కువ పడుతుంది, ఇప్పటికైతే ఎక్కువ పడట్లేదు. సో అందుకే ఐఎమ్ జస్ట్ లాగింగ్ as much as I can before the rain starts. ఫ్యూల్ స్టాప్ ఆపితే బెటర్ ఏమో నా ఫీలింగ్. ఒకసారి ఫ్యూల్ ట్యాంక్ వేయించుకుంటే దెన్ నో వరీస్. పెట్రోల్ కోసం చూసుకొని అక్కర్లేదు. ఓ పెరుగుతుంది, లైట్గా పెరుగుతుంది వర్షం. ఇలా అయితే పర్వాలేదు, దిస్ నాట్ ఈవెన్ రెయిన్. అంటే అప్పుడో చినుకు పెద్దగా పడుతుంది. ఎందుకంటే గాలి ఎక్కువ వచ్చినా, వర్షం ఎక్కువ ఉన్నా ఆ బండి ముందుకు పోవడానికి ఇబ్బంది పడుతుంది. అది నా భయం. లేదంటే ఆబ్వియస్లీ ఐఎమ్ వెల్ ప్యాక్డ్, పోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు. యా, ఈ విండ్ వల్ల నా మైలేజ్ దొబ్బడానికి కూడా ఒక కారణం. విండ్ ఇస్ పుషింగ్ మీ అవే కదా, సో అందుకు. సిటీస్లో పెద్ద విండ్ ఉంటుంది కాబట్టి నేను ఎంత 6000 ఆర్పిఎం 5000 ఆర్పిఎంలో ఉంటే మంచి మైలేజ్ వస్తుంది. హైవేలో నేను 6000 మెయింటైన్ చేసినా 5000 మెయింటైన్ చేసినా రాదు. గాలి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది గాలి. మంచి ఒక కాఫీ తీసుకొని అలా బండి పక్కన పెట్టి అలా వ్యూ ఎంజాయ్ చేయాలని ఉంది. యాక్చువల్లీ ఇలాంటివి 2-3 ఉంటాయి ఈ రోడ్లో, ఈ చెరువులు. సేమ్ అదే ప్యాటర్న్,
అదే చెట్లు బాగుంటుంది. ఇంకోటి ఉంటుంది వెరీ క్లోజ్ టు ద హైవే, అంటే ఇది కూడా చాలా క్లోజ్గానే ఉంది, బట్ నాట్ దాట్ బిగ్. ఐ షో యూ వెయిట్. అమ్మో, అది ఏదో పట్టుకెళ్తుంది, చాలా హెవీగా ఉంది. అది ఏంటా అని నా తపన. ఓకే, వర్షం అయితే లేదప్పా. అండ్ కీప్ టెలింగ్ యూ దిస్ బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. మంచి వెదర్ ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా. వావ్, ఇక్కడ కేఎఫ్సి ఉందా? కార్నివాల్ అంట, గుర్తు పెట్టుకున్నా. సిఎన్జి, మొత్తం సిఎన్జి అన్నట్టుంది ఇది. ఐ డోంట్ నో దిస్ యాక్చువల్లీ. ఇది ఇంకోటి, నేను ఓన్లీ ఎలక్ట్రిక్ అన్నాను కానీ సిఎన్జి కూడా ఉంది, ఓన్లీ సిఎన్జి కూడా ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ హైవే, సిఎన్జి వాళ్ళు కూడా మంచి మైలేజ్తో పోయి రావచ్చు విజయవాడకి. వీళ్ళు ఇట్లా కాన్స్టెంట్ ప్యారలల్ రేసింగ్ చేస్తుంటారు, వెనకాల వచ్చిన బండ్లేమో ఆగమవుతూ ఉంటాయి. ఆడు వెళ్ళు వీడు వెళ్ళు. 7 ఎక్కడో బస్సుది న్యూకోది ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, అంటే యూజువల్లీ అక్కడే ఛాయ్ అలవాటు అయిపోయింది. బట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కాఫీ. ఈ వెదర్కి కాఫీ సూపర్. ఇదే చౌటుప్పల్ అనుకుంటా, ఇది చౌటుప్పలేనా? మార్కెట్ ఉంటుంది. లెట్ మీ జస్ట్ చెక్ ద బోర్డ్. ఎక్కడ ఎక్కడ బోర్డ్ ఎక్కడ? ఆంధ్రాకి లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు అసలు చాలా చిరాకు వేసింది. అసలు ఒక రగిలిపోతున్నంత వేడి కొడుతుంది ఒక సైడు. గుడి దర్శనం అయిపోయి బయటకు వచ్చా, అంటే గుడికి వెళ్ళాను బేసికలీ. సో బయటకు వచ్చాక బెంజ్ సర్కిల్ పోదామని క్యాబ్, ర్యాపిడో, ఆటో ఏది బుక్ అవుతలేదు అసలు. ఎంత చిరాకు లేసిందంటే అంత చిరాకు లేసింది. రెండు టెండలో, అంటే అంత హీట్ అలవాటు లేదు కదా మనకి, అసలు అవ్వలేదు. దిస్ గాయ్ ఈజ్ గోయింగ్ బై వాక్. కలిసి విజయవాడకి అమ్మవారి గురికి అనుకుంటా. చాలా మంది ఉంటారు ఇలా, మొక్కు మొక్కు బ్యాగ్ వేసుకున్నాడు, ఫోన్ చూసుకుంటా కర్ర పట్టుకొని వెళ్తున్నాడు వితౌట్ చెప్పులు. కంఫర్ట్ కోసం లుంగి కట్టుకున్నాడు అన్న. నైస్, ఎవరి ప్రాబ్లం వాళ్ళది. మనం బండి మీద పోనీకి ఇదని అదని అని చెప్తున్నాం సాకులు, ఆయన నడుస్తూనే ఉండాలా. అసలు ఎన్ని రోజులు అనలేను, ఎంత టైం పడుతుంది అని నా క్వశ్చన్. అంటే ఆబ్వియస్లీ 1 డే పైన అయితే ఈజీగా పడుతుంది. గ్రేట్. వెనకొచ్చి బండి రావట్లేగా, అంటే రోడ్ క్లోజ్ ఉంది. ఏం ఎవడో ఒకడు తీటగాడు ఉంటాడు కదా. హెచ్పి, అరే చూసి తిప్పంటారా లెఫ్ట్కి రైట్కి. 24 కిలోమీటర్స్ ఉంది సూర్యాపేట్. అంటే బార్డర్స్ ఆఫ్ తెలంగాణనే ఎక్కువ టీఎస్ బండ్లు కనిపిస్తున్నాయి. ఐ మీన్ గవర్నమెంట్వి. ఆర్టీసీ బస్సులు అన్నీ ఇవే ఉంటున్నాయి. ఒక ఫ్యూల్ స్టాప్ ఎత్తుకుతున్నాం, అర్జెంటుగా ఆపాలి. ఆల్మోస్ట్ ఇంకా నేను రిజర్వ్ అనలేను, బండి పైకి కిందికి అవుతుందని అట్లా చూపిస్తుంది, కానీ రెడ్ పైనే ఉంది. ఎందుకు ముందే కొట్టించేసుకుంటే అయిపోతుంది. ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఏరో ఎక్స్ప్రెస్ అంట. ఎవరు వీళ్ళు? ప్యారలల్గా ఇద్దరు లైన్గా వెళ్తున్నారు. టూరిస్ట్ బస్సులా, లోకల్ బస్సులా? ఇక్కడ ఎక్కువ అంటే ఆంధ్ర సైడ్ అన్నీ ఎలక్ట్రిక్ అవుతున్నాయి కదా, సో ఇంకా మీకు మనకి ఇక్కడికి వెళ్ళి అన్నీ ఆల్మోస్ట్ అవే కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ 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 ఎలక్ట్రిక్.
అందుకే వీళ్ళకి ఛార్జింగ్ స్లాట్స్, ఛార్జింగ్ పాయింట్లు ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టేశారు. వీళ్ళ దగ్గర ఎక్కువ అయిపోయింది. సోలార్ లైట్స్ అన్నీ సోలారే. ఐఎమ్ ఆల్మోస్ట్ సగం కవర్ చేశా. వాట్ ఐ ఫీల్. కొంచెం ఆర్పిఎం 7000 మెయింటైన్ చేస్తున్నా. అంటే 90-80లో ఉన్నాయి ప్రజెంట్ అయితే. బికాజ్ రోడ్స్ మంచిగా ఉన్నాయి, కామ్ అండ్ క్లీన్గా ఉంది, అండ్ దర్ ఇస్ నో లాడ్ ఆఫ్ వెహికల్స్ కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టాకింగ్ ఎర్లియర్. నేను ఇక్కడ ఎంత కొట్టాలనుకున్నా కూడా కొట్టలేను నేను. బికాజ్ బండికి అన్నెసరీ లోడ్ అవుద్ది. బాబాయ్ బెంజ్ ఈ క్లాస్ నైస్. అలాంటి కార్లలో ఇంకా బాగుంటుంది ట్రిప్. కార్లో అంటే ఇట్స్ ఆబ్వియస్లీ గుడ్ అనుకోండి. అండ్ ఇలాంటి వెదర్లో డైమ్. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది బండి నడుపుతున్నందుకు కాదు. నిన్న కూర్చోవడం సరిగ్గా కూర్చోలేదు, ఆఫీస్లో చాలాసేపు ఏందో డిఫరెంట్గా కూర్చున్నా. అప్పటికి అనిపిస్తుంది, బట్ దూల కొద్దీ అలానే కూర్చున్నా. నిన్న నైట్కి వెళ్ళి టార్చర్ చూపిస్తుంది. బట్ ఇదంతా నేను ప్లాన్ చేసి తీసుకున్నాను కదా, ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ఇట్. ఎంత సివియర్ పెయిన్ అంటే సివియర్ పెయిన్ వస్తుంది. విజయవాడ 163. సో ఆల్మోస్ట్ సగం. ఐ కేమ్ హాఫ్ డిస్టెన్స్. ఈ కొండ మీద గుడి ఉంటుంది అనుకుంటా. ఈ కొండ ఇంకో కొండ, ఒక గుడి ఉండే లాస్ట్ టైం చూసా. అక్కడికి పైకి వెళ్ళి తిందాం అనుకున్నా టిఫిన్, కానీ పైకి వెళ్ళేసరికి దూరం తిరిగిపోద్దని ఎక్కలేదు. చాలా పైకి ఉండే. ఐ థింక్ దట్ ఈస్ ద వన్. వైట్ కలర్ కనిపించే గుడి కాదు అది, దట్ ఈస్ వాటర్ ట్యాంక్. వెదర్ రిపోర్ట్స్లో ఆంధ్రాలో అయితే సాయంత్రం వరకు వర్షం లేదు. సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అయ్యా పెట్రోల్ బంక్ వచ్చింది. ఎందుకన్నా మంచిది ఇప్పుడే కొట్టేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఫుల్ ట్యాంక్ చేద్దాం. లెట్స్ సీ హౌ మచ్ ఇట్ విల్ టేక్ అని. 10 లీటర్స్ వేసేయండి చాలు. 10 లీటర్స్. రైట్, 10 లీటర్స్. ఎంత వస్తుందో తెలియదు, ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో తెలియదు. 10 లీటర్స్ బాయ్స్, 10 లీటర్స్. పెట్రోల్ ఉండే, కానీ ఎందుకో అంటే 2 లీటర్స్ వరకు ఉంది ఆల్మోస్ట్. ఇంకా కొట్టించి పెట్టేసినాం అంటే మళ్ళీ ఆపే పని ఉండదు అని అంతే. థర్డ్ స్టాప్. 7:30 అవుతుంది. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో తెలీదు. ఏంటా ఇంట్లో నుంచి కాల్ రావట్లేదు అనుకున్నాం, వచ్చింది సేయింగ్ తాళం ఎక్కడుంది అని. వేర్ ఇస్ ద కీస్ అని. నైట్ స్కూటీ బయటికి వేసుకెళ్ళి తాళం ఎక్కడ పెట్టా. డబ్బులు పడకుండా అయితే ఉండం అసలు. టోల్ గేట్ 1 కిలోమీటర్, సెకండ్ టోల్ గేట్. బండి హీట్ అయితే అయింది, తెలుస్తుంది పెట్రోల్ బంకులో. హీట్ స్మెల్ వస్తుంది. అది మంచిగా ఇంటికి వెళ్ళే లోపు ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ జామ్ అయిపోతాయి. సన్న మట్టి ఇట్లా ఎగిరొచ్చి పడుతుంది. అయ్య బాబాయ్, వాట్ ద. ఈ బొక్కలు కనిపించట్లేదు ఇలా లారీలు అడ్డు పెట్టి. ఓ చార్జింగ్ టపా టప్ అయిపోతుంది. సి బండి కండిషన్ అయితే ఇలా ఉంది ఇప్పటికి. మొత్తం బుడద అయింది. ఇంకా నా వైజాగ్ గురించి చెప్పకూడదు. గ్రేట్. ఎనీవేస్, ఛార్జింగ్ అయిపోతుంది ఆ టైంలో. ఛార్జ్ పెట్టేసుకుంటే అయిపోతుంది పవర్ బ్యాంక్లో. ఏం పడేసుకోలేదు కదా, ఏం తీయలేదు బేసికలీ.
ఫోన్ ఉంది కదా. ఇప్పుడు తింగర్ బుచ్చి అప్పటి నుంచి నా చుట్టూ తిరుగుతున్నాడు. వీడికి ప్రాబ్లం ఏందా అడదాం అనుకున్నా. సర్లే వాడు చెప్పినప్పుడు నాకెందుకని వదిలేసాను. ఎక్కువ ఇండియన్ ఆయిల్, భారత్ ఇంకా ఏమంటారు హిందుస్థాన్ పెట్రోలియం లారీలే తిరుగుతున్నాయి మొత్తం. అంటే రీఫిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. అప్పటికెళ్ళి అనిపిస్తుంది. అందుకే పెట్రోల్ బంక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, కంటిన్యూస్గా ఉన్నాయి, లైన్గా మిస్ అవ్వకుండా. ఛార్జింగ్ చెక్ చేసుకోవాలా. పుసుక్కున ఛార్జింగ్ అయిపోయి నేను బ్లాక్ చేసుకుంటానే పోతున్నా అనగా అంతే సాయిరామే. దేర్ ఇస్ అ గుడ్ లేక్. చెరువు ఉంది హాయ్. మనం ఎక్కడో ఇక్కడే ఆపినట్టు, ఇక్కడ కాదు వేరే చోట కూడా అక్కడ ఆపి టీ ఇంకా కాఫీ తాగుండే. చి కాఫీ ఇంకా టిఫిన్ తినంటే చచ్చిపోతారు రా బాబు టీ కాఫీ తాగుతూ ఒకటేసారి. ఓహోహో నైస్. కానీ వాటర్ లేవు, అటువైపు ఉన్నాయి, ఇటువైపు తక్కువ ఉన్నాయి వాటర్. లేచాడు. పాత ఫ్లేవర్ అదేమో, ఆయన ఎవరు బీన్ కదా. నైస్. రిటర్న్లో కొంచెం తొందరగా స్టార్ట్ అయితే ఐ కెన్ స్పెండ్ సమ్ టైమ్. దేర్ అ డిఫెండర్ బిహైండ్ మీ. అప్పుడు అనిపించాడు టీజీ ముందే ప్రిపేర్ అయ్యా సైడ్ ఇచ్చేద్దామని, అందుకే ఇచ్చేసా. ఇట్స్ డిఫెండర్ గాయస్, ఇట్స్ డిఫెండర్. ఎస్కాట్ వెహికల్ లాగా లైట్స్ ఉన్నాయి దానికి. వాడు ఇంకా అది ఆన్ చేసుకొని వస్తున్నాడు అప్పటి నుంచి. క్రేజీగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై దిస్ క్రాసింగ్, ఇక్కడ అన్నెసరీ క్రాసింగ్. అక్కడికి వెళ్ళి రిటర్న్ తిప్పుకొని మళ్ళీ ఇటు వెళ్ళాలి, జస్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది బట్ స్టిల్ ఇట్స్ బీన్ ఏ వైల్. నేను 5 months బ్యాక్ వచ్చాను, ఇలాగే ఉంది. దాని తర్వాత వచ్చి అప్పుడు కూడా ఇలాగే ఉంది. ఇదే యూటర్న్ తిప్పుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇట్లా పోతే సీదా ఖమ్మం. అబౌ 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 కొంచెం ఎక్కడ స్పీడ్ ఉన్నాను, అందుకే కొంచెం చాలా ముందుకు వచ్చా. లారీ లాగా తిప్పా లిటరలీ. ఫ్రెష్ ఎయిర్ అంటే ఫ్రెష్ ఎయిర్, సో గుడ్. ఐఎమ్ బండిది ఏదో ఊడిపోయింది, సడన్గా సౌండ్ వచ్చింది, నా టైర్ దొబ్బింది అనుకున్నాను. వాడేందో అడ్డమైన స్టంట్లోనే వేస్తున్నాడు సిట్ కార్ వాడు. ఆఫ్ రోడింగ్ చేద్దామని ఎక్కించుకుంటూ వెళ్తున్నాడు. లాస్ట్ టైం బాక్స్ తెచ్చుకున్నా, ఇక్కడ ఆపుకున్నా, మంచిగా ఆపుకొని చాలాసేపు ఒక 20-30 minutes 30 ఏం కాలే, 20 minutes ఆపుకున్నా చెట్టు కింద. అంటే అప్పుడు సమ్మర్ కదా, మంచిగా పెద్ద చెట్టు తీసుకొని ఆపుకున్నా, మంచిగా పీస్ఫుల్గా కూర్చొని తిన్నా. కాఫీ ఒక్కటే, దెన్ డైరెక్ట్ విజయవాడ. ఓ ఓ ఓ హైడ్రాలిక్స్ పెట్టాడు ఎందుకు దానికి, లిఫ్ట్ చేయడానికి. ఎందుకు భయ్య అందరు కలిసి ఒకటే దగ్గర యూటర్న్ చెప్తున్నారు? రోడ్ ఏమైనా బంద్ చేసారా? లేదు కదా. అంటే అన్నీ ఒక దగ్గర తిరుగుతుంటే డౌట్ వచ్చింది ఏంది ఒకసారి అని. చూడండి, వైట్ కార్ కాస్త లైట్గా బ్రౌన్గా మారింది. ఏదో పడుతున్నాయి ఇప్పుడైతే ఘోరంగా. నా లెన్స్ ఎలా ఉందేమో. క్లీన్డ్, ఇలా క్లీన్ చేస్తే బాగోదు. అంటే నెవర్ న్యూ దిస్, ఫ్రాంక్లీ స్పీకింగ్. నెక్స్ట్ టైం నుంచి క్లాత్ క్యారీ చేస్తా. బ్లింకర్స్ ఉంటే బాగున్నా బండికి, బికాజ్ వర్షం ఎక్కువ పడినా కొంచెం నైట్ టైమ్స్
అస్సలు బండి కనిపించదు. ఈ కొడుకులు ఇంకా హైవే వేసుకొని వస్తున్నారు కదా, సో ఇట్స్ హార్డ్ టు సీ మీ ఆన్ ద హైవే. నాకే కనిపించట్లేదు పెద్ద పెద్ద కార్లు. అంటే డామినోజా? ఓకే, ప్రాపర్ 7 ఇది ఇక్కడ ఉంది. వరంగల్ 150, సిద్దిపేట 144, జనగాం 84, హోంగార్డ్ తెలంగాణ అంట. అంటే ఆయన జాకెట్ పైన రాస్తుంది, అదే చదివా. సో అటు వెళ్తే మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ, ఇటు వెళ్తే ఆంధ్ర. చాలా మంది తెలిసిందే, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నాకు క్లారిటీ కోసం ఏమైనా మిస్ అవుతానేమో అని ఫస్ట్ నేను ఒక దగ్గర ఆపి ఛార్జింగ్ పెట్టుకోవాలి. హీట్, ఇది కూడా హీట్ అవుతుంది యాక్చువల్లీ. యాక్షన్ కెమెరా కూడా ఇఫ్ ఐ కంటిన్యూస్లీ రికార్డ్ ఇట్ గెట్స్ హీటెడ్ అప్. ఇప్పుడు హీట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ 50%, బట్ ఐఎమ్ రికార్డింగ్ కంటిన్యూస్లీ, సో అందుకని ఛార్జింగ్ తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంది. అందుకే అడ్వెంచర్ తీసుకుంటే 2 బ్యాటరీలు వచ్చేటివి. బట్ ఇన్స్టెడ్ ఐఎమ్ థింకింగ్ ఆర్ జస్ట్ కొత్త బ్యాటరీ కొనుక్కోవడం బెటర్ కదా, దానికోసం మళ్ళీ 7,000 8,000 ఎందుకు ఎక్స్ట్రా అని మై ఐడియా. బ్యాటరీ 3,000 అంత ఉంది అంతే, ఎక్స్ట్రా బ్యాటరీ స్పేర్గా వాడు ఉంటుంది కదా అని అంతే. వాడు ఉంటుందని కాదు కానీ ఇలాంటి కేసెస్లో. దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ టాకింగ్. కానీ ఇవాళ ఇందులోనే వాటర్ తక్కువ ఉన్నాయి, దాంట్లోనే వాటర్ ఎక్కువ ఉంది. ఇదంతా వాటరే ఉంటుంది జనరల్లీ. యాక్చువల్లీ న్యూగా ఛార్జింగ్ పాయింట్ స్టాప్ పోయింది, ఆగదామంటే నాకు ఎందుకో ఐ డోంట్ వాంట్ టు స్టాప్. లెట్ మీ జస్ట్ గో లిటిల్ క్లోజర్ టు ద డెస్టినేషన్ అని నా ఫీలింగ్. బికాస్ చాలాసార్లు ఆగిన ఇప్పటికి. ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్ ఇన్ జస్ట్ స్టాపింగ్ ఓన్లీ. ఎందుకంటే ఆపితే మళ్ళీ నేను ఆ పికప్ తెచ్చుకొని మళ్ళీ దర్స్ లాట్ ఆఫ్ స్టఫ్. 132 అంట విజయవాడ. అప్పుడెప్పుడు రికార్డ్ ఇదే ఇక్కడే లాస్ట్ టైం ఇక్కడే కూర్చున్నాం. ఐ హ్యావ్ ఓన్లీ 1 పిక్చర్ ఐ గెస్. అక్క రాంగ్ రూట్ వెళ్తుంది ఈ హైవేలా. కాఫీ ఒకే ఒక్క బ్రేక్ అయ్యి ఏంటంటే నాకు కాఫీ కావాలి. ఇంజన్ మార్చికి చేతులు పెట్టి కూర్చోవాలో ఉంది. ఇంజన్ కొంచెం వెయిట్ కూడా ఎక్కింది. ఇక చలేం రావట్లేదు కానీ చేతులు పచ్చిగా ఉన్నాయి, అది పాయింట్. ఎక్కువసేపు పచ్చిగా ఉంటే ప్రాబ్లం అని ఒక దగ్గర ఎక్కడైనా మంచిగా కాఫీ దొరికి మంచి ఓపెన్ ఏరియా ఉంటే ఆహా, ఆ ఫీలింగే వేరప్ప. ఇప్పుడు కనిపిస్తున్నాయి పొలాలు మంచిగా, అంటే ఇవి ఇంకా రీజన్గా నాటినాయి. సో అందుకే ఎక్కువ ఏమంటారు హైట్ లేవు. గుంపాల అంట ఊరి పేరు. హైవే ఎందుకు మంచి ఖాళీగా ఉంది అంటే ఇది మిడ్ వీక్ కదా, వెనస్డే, అందుకే ఎక్కువ క్రౌడ్ మూమెంట్ లేదు. అదే సాటర్డేనో సండేనో ఆర్ 2-3 days కంటిన్యూస్ హాలిడే ఉంటే నాకు వాచిపోయేటిది. నేనే రాను ఫస్ట్ బండి మీద. గమ్మున్న బస్ ఎక్కి పడుకునేవాడిని, ట్రైన్ ఎక్కి పడుకునేవాడిని. ఇంకా ఇలా ఉండదు. చూసి లాడ్ ఆఫ్ కార్స్ అసలు ఫాస్ట్ పక్కట కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కరు. నేను అప్పటి నుంచి వస్తున్నాను కదా, నాట్ ఈవెన్ లైక్ ఒక దగ్గర ఒక బంచ్ ఆఫ్ 10 cars ఉన్నట్టు కూడా కనిపించలేదు. అయితే 2-3 కనిపిస్తాయి. ఈవినింగ్ మీద దేఖనా హై, ఈవినింగ్ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరు లేరు హైవే మీద. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ ఇట్. మంచిగా ఉంది వెదర్.
చిన్న ఒక బ్లూటూత్ స్పీకర్ ఏదో ఒకటి అంటే అలా మంచి పాటలు పెట్టుకొని జుమ్ జుమ్ అని వెళ్ళచ్చు. ఖాళీ ఉంది, మంచిగా ఉంది. అదే మంచి ఇంకేదో వేరే బండి అయితే ఇప్పుడు కల్లా కవర్ చేసేసేవాడిని కానీ దిస్ ఇస్ గుడ్. ఇంతకన్నా ఇంకెక్కువ ఏం కావాలి చెప్పండి. అంటే చెక్కింగ్ వాడికి ఆవిడ బండి లేదు కదా బ్రో దాంట్లో.